తులారాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి బుధుడు పంచమ స్థానమందు యోగిస్తూ ఉండగా రాహువు షష్ఠ స్థానమందు యోగిస్తూ ఉన్నారు. ఈ రెండు గ్రహాల తాలూకు అనుకూలత ఈ వారం ప్రధానంగా కనబడుతూ ఉన్నది. దాంతో పాటుగా వారంలో ఒక 2.5 రోజులు ఉండేటువంటి చంద్రబలం, ఈ 3 గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి. అయితే ప్రత్యేకించి ఈ బుధుడు పంచమంలో ఉన్నప్పటికీ అదే స్థానమందు శని రవులు కూడా ఉన్నారు కాబట్టి ఆ 2 గ్రహాలతో పోల్చుకుంటే బుధుడిచ్చేటువంటి ఫలితం కొంత తక్కువగా ఉంటుంది. అనగా మాట్లాడేస్తారు. కొన్ని సందర్భాల్లో 100లో ఒక 60% ఇబ్బందికరంగా మాట్లాడి 40% చాకచక్యంగా మాట్లాడతారు. ఒరిజినల్గా ఈ పర్సంటేజ్ రివర్స్లో ఉంటుంది. అంటే 60% చాకచక్యంగా మాట్లాడి 40% కొంత అభ్యంతరకరంగా మాట్లాడుతూ ఉంటారు తులారాశి వారు సాధారణంగా. మరి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితుల్లో కార్యహానిర్ మనస్తాప జ్ఞాతవ్యాజ్య కలాపహం, మన సొంత బంధువులు జ్ఞాతులు ఇలా ఎవరైతే తండ్రి తరఫు బంధువులు ఉన్నారో వారు ఏదైనా మీ మీద ఎలిగేషన్స్ చేస్తూ ఉండడం, మీ మీద ఫాల్స్ ప్రాపగాండా ఏదైనా తప్పుగా దుష్ప్రచారంగా వాళ్ళు ముందుకు వెళుతూ ఉండడం, అదే మాదిరిగా కొంత తండ్రి తరఫు నుండి వచ్చినటువంటి ధనం కానీ సంపద కానీ భూములు కానీ వాటికి సంబంధించినటువంటి ఇబ్బందులు ఏదైనా కుటుంబ సభ్యుల మధ్యలో లేదా మీ తోబుట్టువులతోటి ఎక్కువగా నలుగుతూ ఉండడం ఇత్యాది విషయాలతోటి కొంత మానసిక అశాంతి ఈ వారంలో ఉండడానికి అవకాశం ఉంటుంది. అలాగే కోర్టు కేసులకు సంబంధించినటువంటి విషయాలు కొంత ప్రతికూలంగా ఉండడం, అలాగే ముఖ్యమైనటువంటి వస్తువులు ఏవైతే ఉంటాయో అవి ఎక్కడో పెట్టి మర్చిపోవడమో లేదా వాటిని ఎవరైనా దొంగతనం చేయడమో లేదా ఎవరికైనా మీరు అప్పుగా ఇవ్వడం ద్వారా వారు తిరిగి మీకు సకాలంలో చెల్లించకుండా ఉండడమో ఇటువంటి మానసిక సమస్యలు ఎక్కువగా ఉంటాయి. ఈ గ్రహస్థితి ఉద్యోగపరంగా సమస్యలు రానివ్వదు. ఉద్యోగం చేసుకుంటూ ఉంటారు, చుట్టూతా ఎంత సమస్యలున్నా ఉద్యోగం బాగానే ఉంటుంది. కుటుంబ సభ్యుల్లో మీలో మీకు సఖ్యత లేకపోవడం వల్ల కొంత ఇబ్బంది పడుతూ ఉండడం లేదా ఏదైనా కొన్ని రహస్యమైనటువంటి విషయాలు బట్టబయలు అవుతూ ఉండడం ఇలా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ప్రత్యేకించి మీకు మాత్రమే తెలిసినటువంటి మీ అంతరంగికులకు మాత్రమే తెలుసున్నటువంటి కొన్ని విషయాలు కూడా బహిర్గతం అయిపోతూ ఉంటాయి. ఇలాంటి వాటి వల్ల వచ్చేటువంటి మానసిక అశాంతి ఇవి కొంత ఈ వారం ఎక్కువగా బాధించడానికి అవకాశం ఉన్నది. అలాగే ఆర్థిక పరిస్థితి బాగున్నది, ఆరోగ్యం బాగున్నది, కుటుంబ విషయాలు కొంత అటు ఇటుగా ఉన్నాయి. మరీ ముఖ్యంగా విద్యార్థులకి గ్రహస్థితి మిశ్రమంగా గోచరిస్తూ ఉన్నది. తులారాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై ఎక్కువగా విఘ్నేశ్వరుని యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు బుధవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 1, అదృష్ట వర్ణము లేత ఆకుపచ్చ రంగు. తదుపరి వృశ్చిక రాశి.